నిలబడుతున్న దాసులను పరిచారకులను మీ యొక్క పరలోక వాక్యంతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా దయ చూపండి, వాతావరణాన్ని అనుకూలపరచండి, వాతావరణాన్ని తేటపరచండి ప్రభా. దేవా మానవ సంబంధ తలంపులు ప్రభా ఎక్కడ కనిపించడం సహాయం చేయండి ప్రభా. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా ప్రభా, మీ కృపను బట్టి మీ సత్యమును బట్టి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా పరిచర్యను మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపండి. ప్రతి విధమైన గత వారాలు, నెలల, మాసాల, సంవత్సరాలు అన్నీ కూడా ఎన్నో కనిపించని భారాన్ని అపాయములు, కీడులు, నష్టములు ప్రభా మరి తండ్రి దుఃఖము, కలవరము వీటన్నిటి నుంచి తండ్రి మా హృదయాలను తెరపరిల చేసి మా హృదయాలను తండ్రి యొక్క వాక్యం చేత ఆదరిస్తూ ప్రభా మీ సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని ఉంచుతున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలను ప్రభా ధైర్యపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృప చూపండి. సంఘంలో అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం దయచేయండి. మా ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నా. మా అనేకులు ప్రభా మరి మీరిచ్చే రక్షణ ఆనందం పొందడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. కృప చూపండి, సహాయం చేయండి. మరి తండ్రి ప్రభా మరి మీ యొక్క మహిమలోకి పిలువబడిన వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులను ఆదరించండి, ఓదార్చండి, దయ చూపండి తండ్రి ప్రభా. మరి సాయంకాలం ప్రభా సండే స్కూల్ పరిచర్యలో మీరే తోడుగా ఉన్నాడు తండ్రి. చిన్నపిల్లల మధ్య పరిచర్య చేసే పరిచర్యకు దీవెన దయచేయండి తండ్రి. ఆ బిడ్డలు మీ యొక్క కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. భవిష్యత్తులో మరి తండ్రి వారంలో 3 దినాలు ఈ పరిచర్య చేసుకున్న తలంపుతున్నాం తండ్రి. దయ చూపండి ప్రభా. ఈ వారం అంతట్లో మీ కృపను, మీ కనికరమును, మీ దయను కోరుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముతున్నాం. మీ యొక్క సన్నిధి కాంతి చేత ఆవరణాలు అన్నిటినీ నింపు ప్రభా మరి ప్రకాశింపజేస్తున్నందుకు వందనాలు ఆచరిస్తున్నాం. అనేకులు ఈ స్థలాన్ని చూసినప్పుడు నెమ్మది, సమాధానం కలిగించేసే స్థలంగా ఈ స్థలాన్ని చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపండి ప్రభా. గంభీరమైన స్వరాలతో దేవా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, పూజించడానికి మీరే కృప చూపుతున్నామని ప్రార్థిస్తున్నాం. గత వారంలో ప్రభా సాపలు వేసే పరిచర్యలో, మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్యలో ప్రభా ప్రయాసపడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి, మీ కృపను కోరుకుంటున్నాం. వాయిద్యాల మంచి విషయంలో జ్ఞానం దయచండి మాకు ప్రభా. సహాయం చేయండి. మీ నామమునకు మహిమ కలిగినట్లుగా పరిచర్యను జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ఆవరణ చుట్టూ మీ కంచె, మీ కాపుదలు ఉంచండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిజాలను దూతలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేస్తున్నామని, ముందున్న సమయాన్ని దీనకరంగా ఉంచమని మా ప్రియ ప్రభువు, అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పాఠ సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ పుస్తకంలో 194 దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. అంతకుముందు కొత్త పాటల పుస్తకంలో 192,
ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 194 నా ప్రియుడా పాప విమోచకుడా. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదను, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదను, యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం, యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం. యేసు నాకేనా స్తుతి సుమధురం, సుమధురం, యేసు నాకేనా స్తుతి సుమధురం, సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగిన ప్రేమించెను, తల్లి గర్భమునే ఎరిగిన ప్రేమించెను, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్య తేజస్సు మించిన వెలుగు రాజ్యములో
తేజస్సు మీనా ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు రక్షకముతో నీవారు భూతలతో పురషకముతో నీవారు భూతలతో నాకై గాయ పడినా బంగారు నీ మోములు నాకై గాయ పడినా బంగారు నీ చనతోలి వీక్షించే రక్షణతో నిరీక్షించే వీక్షింప నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవవృక్షము నా చెంత జీవనదిని చేరి జీవవృక్షము నా చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు
ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 104వ పాట పాడుకుంటూ ఉండి, ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 104వ పాట పాడుకుంటాం. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 102, నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతున్న నా హృదయార్పణ. రాజా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మను హృదయపు ఆరాధనతో సత్యముగా హృదయపు ఆరాధనతో సత్యముగా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మానోరుడా మహిమా రాజా స్తుతించెదన్ మానోరుడా మహిమా రాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచనగా నామూలతో సౌదర్య ప్రేమ స్తుతులతో విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధించు ఆశించును నీ పాడేదను నా ప్రభువా ఆశించును నీ పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజా మరువావు విడువవు ఎడబాయవు కరుణారజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును హృదయార్పణ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షణలంకారములను
నీ ఆహారము రక్షకుడా సగీతివి దీక్షతో నీను వీక్షించుచు దీక్షతో నీను వీక్షించును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ప్రీతును నా హృదయాత్మన నీ రక్షణను నా పేదవులు ప్రకటించును నీ రక్షణ నా పేదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను వివరింతును విమోచక నీ ప్రేమను వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును నా హృదయాత్మన వాగ్దానములలో నెరవేరు కీర్తివే వాగ్దానములలో నెరవేరు విమోచించిన కీర్తివే పాడేదను ప్రహసింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును నా హృదయాత్మన విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 134 పాట వాడుకుంటామండి. 134. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 132. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 134. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 132. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అని పాట పాడుకుంటామండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము
మా రక్షణ నీది మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఈ నామెల్ల ప్రభు కై మదీప బడియునాతి గోరెలము ఈ నామెల్ల ప్రభు కై మదీప బడియునాతి గోరెలము అయినను ప్రేమించిన వాణి ప్రేమను భక్తి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాణి ప్రేమను భక్తి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయుడు కామును దరిద్రత కలిగి నాము మోసము శిక్షయుడు కామును దరిద్రత కలిగి నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి అయినను సత్యము జీవము సంతోషము ఐశ్వర్యము పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి ముంచేమి అంధకారమందుకేమిగా పడిపోయి ముంచేమి
అంతకాలమందు ఇవిగా అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిరి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిరి అయినను ఎల్లప్పుడూ వేయించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ వేయించును మమ్ము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 133. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 133. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 131 పక్కలోనే ఉంటుంది. ఇందాక మనం పాడుకున్న పాట పక్కలోనే. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాట పుస్తకంలో 131. ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 133. సర్వకృపాని దేవు ప్రభువా సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రేమించినాను వెదకితివే ప్రీతితో నాను రక్షించుటకై ప్రేమించినాను వెదకితివే ప్రీతితో నాను రక్షించితివే పరిశుద్ధముగా జీవించుటకై పాపిని పరిశుద్ధముగా జీవించుటకై పాపిని హల్లెలూయా 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 యది పాడెదరు ఆనందము సాగెదరు ఆనందము సాగెదరు అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి ఆదుని అడుగు తాడలలో నడచుటకు నన్ను పిలచితివి ఆదుని అడుగు తాడలలో నడచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 యది పాడెదరు ఆనందము సాగెదరు ఆనందము సాగెదరు మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతులను దీపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతులను దీపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 ఆనందము సాగెదరు భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా జనములలో దినను కయలను
దయచేసి గమనించండి. చివరి చరణం లేచిన పడి పాడుకుంటామండి. అందరము కొద్దిగా ముందు జరగడానికి ప్రయత్నం చేస్తాం. చివరి చరణం. పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై ఏదోలేకై ప్రేమించెను దయచేసి కూర్చుంటామండి. ఉదయకాల సమయంలో అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్లాడండి. ఆరాధన కొరకే మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ప్రియమైన వాళ్ళారా అందరం కలిసి చదువుకుంటామండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 4, 5వ వచనం లేదు, 4, 6 కలిసి ఉన్నాయి. 4, 6 కలిసి ఉన్నాయి. పేజీ నెంబర్ 173. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. 173 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం కలిసి చదువుకుంటామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుకరించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమును నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాట ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి రావాల్సిన మీ ప్రజలు నడిపించండి. వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేస్తున్నామని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీ సంఘంతో పౌలు గారు చెప్పేటువంటి ఒక ఆత్మీయ సంగతులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. దేవుడు మనలను ఆ దినాన ఎఫెసీ సంఘం గురించి కావచ్చు, ఈ దినాన మన గురించి కావచ్చు, మరి క్రీస్తు పూర్వము ఇశ్రాయేలు ప్రజలను రక్షించే విషయం కావచ్చు, దేవునికి ఉన్నటువంటి ఆత్మీయ తలంపు మన పట్ల ఎలాగున్నాయో బైబిల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరిలో ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనలను యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఏర్పరచుకుంటా వచ్చినాడు. దేవుడు మనలను యేసుక్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంది? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రణాళిక ఏమిటి అని గమనించుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 15వ వచనం. అయితే
ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఇదే ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయం 37వ వచనం. 4వ అధ్యాయము 37వ వచనం. ప్రేమించను గనుక వారి తర్వాత ఆ దేవుడు మనల్ని ఎలాగ ఏర్పరచుకున్నాడు? దేవుడు మనల్ని ఎలాగ ఏర్పరచుకున్నాడంటే ప్రేమ చేత. ఎట్ట ఏర్పరచుకున్నాడండి? ప్రేమించి. నీ పితరులను ప్రేమించను. మన పితరులను దేవుడు ప్రేమించడం కనుక ఆ ప్రేమను బట్టి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ప్రేమైన సౌరేశ్వరుడు దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకునే మనల్ని అంటే 10:15లో యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి. ఎట్లా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా అంటే ఆనందంతో ఏర్పాటు చేసుకున్నాడు. దుఃఖంతో కాదు, సనుగుతో కాదు. దేవుడు మనల్ని చిరాకుతో కాదు, విసుగుతో కాదు ఏర్పాటు చేసుకుని దేవుడు మనల్ని ఆనందంతో ఏర్పాటు చేసుకున్నాడు, సంతోషంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఆనందంతో ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని సంతోషంతో ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ లోకంలో దేవుని యొక్క పరలోకపు రాజ్య పరిచర్యలో పాలివారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 2వ దినవృత్తాంతములు చూడండి ప్రేమిన వన్నారా, 29వ అధ్యాయము 11వ వచనము. 2వ దినవృత్తాంతములు 29:11. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును చాలక దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అండి? ఆయనకు పరిచారకులుగా ఉండడం కొరకై. మొట్టమొదటి విషయము ప్రేమిన వలన, రెండవదిగా ధూపం వేయించుండడం కొరకై, మూడవదిగా ఆయన సన్నిధిలో నిలుచుట కొరకై, నాలుగవదిగా తనకు పరిచర్య చేయడం కొరకై. ఇన్ని ఆత్మీయ విషయాలు మనకు ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమ ఆనందంతో ఏర్పాటు చేసుకోవడానికి కొరకై, దేవుడు మనల్ని ప్రేమతో ఏర్పాటు చేసుకోవడానికి కొరకై. కారణం ఏంటంటే ప్రేమిన వలన ఆయన పరిచర్యలో మనము పాలివారంగా ఉండాలని, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండాలని, ఆయన సన్నిధిలో ధూపం వేసేటువంటి వారంగా ఉండాలని, ఆయన సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారు పరిచారకులై ఎవరికి? పరలోకపు రాజుకు మనము పరిచారకులై ఉండడం కొరకై దేవుడు మనల్ని ఆనందంతో ఏర్పాటు చేసుకున్నాడు, సంతోషంతో ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు. ప్రేమైన సౌరేశ్వరుడా, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే 2వ దినవృత్తాంతం 29:11లో దేవుని యొక్క పరిచర్యలో మనము పాలి భాగస్థులము ఉండడం కొరకై ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు. ఇంకా దేని కొరకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ప్రతిష్ఠిత జనము నీ దేవుడిని యెహోవా సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. దేవుడు మనల్ని ప్రేమతో ఆ ఆనందంతో ఏర్పాటు చేసుకున్నాడు, సంతోషంతో ఏర్పాటు చేసుకున్నాడంటే 2వ దినవృత్తాంతం 29:11 ప్రకారము ఆయనకు పరిచారకులుగా ఉండడం కొరకై. క్లుప్తంగా చెప్పాలంటే రెండవ విషయం, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు సంతోషంతో ఆనందంతో అంటే దేని కొరకు? ప్రియమైన వాళ్ళారా, ప్రతిష్ఠితమైన స్వకీయ జనముగా ఉండడం కొరకై. మనం ఎట్టుండాలండి? స్వకీయ జనముగా ఉండడం కొరకై. ఇదే మాట ఇంకో చోట ఉంది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా నా మాట శ్రద్ధగా విని సమస్త దేశ జనములలో స్వకీయ సాంపత్యంగా ఉండడం కొరకే మనము దేవుడు మనల్ని క్రీస్తునందు ఆనందంతో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని క్రీస్తునందు సంతోషంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని యొక్క పరలోక పరిచర్యలో పరిచారకులముగా ఉండడం కొరకై. రెండవదిగా స్వకీయ జనముగా ప్రతిష్ఠిత జనముగా మనం ఈ లోకంలో దేవుని కొరకై ఉండడం కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. దేవునికి స్వకీయమైన జనులకు, దేవునికి ప్రతిష్ఠితమైన జనులకు ఏం ఆత్మీయ ఆధిక్యతలు ఉన్నాయి ఈ లోకంలో, ఏ ఆత్మీయ మేలులు ఉన్నాయి ఈ లోకంలో అంటే చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. చేపట్టి నేనున్నట్లు
స్వకీయ జనముగా ఉండడం కొరకై ఐగుప్తు దేశంలో నుండి దేవునికి స్వకీయమైన జనుల విషయంలో, దేవునికి ప్రతిష్ఠితమైన జనుల విషయంలో ఐగుప్తు లాంటి ఇనుప కొలిమి నుండి రక్షణ ఉంది. ఇనుప కొలిమి అంటే లోకానికి సదృశ్యము. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నిట్టూర్పులు విడిచినారు, కన్నీరు విడిచినారు, వేదనలతో ఉన్నారు. రక్షకుని కొరకు కనిపెట్టుకుంటా ఉన్నారు, రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షించేటువంటి పరిస్థితులు అక్కడ లేవు. ఒక రక్షకుడు అవసరమైంది ఇశ్రాయేలు ప్రజల విషయంలో. దేవునికి ప్రతిష్ఠితమైన జనముల విషయంలో, దేవునికి స్వకీయ సాంపద్యమైన జనముల విషయంలో వారికి కలిగేటువంటి ఆత్మీయ ఆధిక్యతలు, ఆత్మీయ మేలులు ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఐగుప్తు లాంటి ఇనుప కొలిమి నుండి రక్షించబడేటువంటి విధానము ఇదే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. చదవండి ప్రియమైన వాళ్ళారా, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నిన్ను ఎంచి ప్రతిష్ఠితమైన జనుల విషయంలో, దేవునికి స్వకీయ సాంపాద్యమైన జనుల విషయంలో దేవుని యొక్క ఆత్మీయ మేలేముందంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుకుంటా ఉన్నాడు దేవుడు. భక్తి సింగులు గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, సంఘంలో ప్రతి వారు కూడా దేవునికి ప్రతి వారు కూడా అవసరమై ఉన్నవారు, దేవునికి ప్రతిష్ఠితమైన వారు, దేవునికి ఇష్టమైన వారు అనేది దైవజనుడు భక్తి చెప్పేటువంటి విషయం. ఈ మాటలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. దేవునికి ప్రతిష్ఠితమైన జనుల విషయంలో, దేవునికి స్వకీయ సాంపద్యమైన జనుల విషయంలో దేవుడు వారి విషయంలో ఎటువంటి మేలు చేస్తామనంటే, ఐగుప్తు లాంటి ఇనుప కొలిమి నుంచి రక్షణ ఉంది. ఈ భూమి మీద సమస్త జనుల కంటే ఎక్కువగా తనకు స్వకీయమైన జనులను ఎంచుతా ఉన్నాడు దేవుడు. ఇది ఒక గొప్ప ఆత్మీయ ఆధిక్యత మనకు, ఇది గొప్ప ఆత్మీయ భాగ్యం మనకు. దేవుడు తనకు స్వకీయమైన జనుల విషయంలో, తనకు స్వకీయ సాంపద్యమైన ప్రతిష్ఠితమైన జనముల విషయంలో దేవుడు కలిగించేటువంటి మనకు ఆత్మీయ ఆధిక్యతలు ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వచనం. నేటి వరకు జరుగునట్లు, ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళారా, నాకు స్వకీయమైన జనుల విషయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ ఆధిక్యతలు ఇవి. నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు యెహోవా ఏర్పరచుకొనును. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, తనకు పరిచారకులుగా ఉండడం కొరకై. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, తనకు స్వకీయ జనముగా ఉండడం కొరకై. దేవునికి స్వకీయ జనముల విషయంలో వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఐగుప్తు లాంటి ఇనుప కొలిమి నుండి విమోచనం ఉంది. ఐగుప్తు లాంటి ఇనుప కొలిమి నుండి విమోచన కనబడతా ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, వారిని ఎక్కువగా ఎంచుకుంటా ఉన్నాడు దేవుడు. మూడవది గమనించినట్టయితే ప్రేమ తన దేవుడు తనకు స్వకీయమైన జనుల విషయంలో కలిగేటువంటి ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే, దేవుని మందసాన్ని మోసేటువంటి ఆధిక్యత. దేవుని యొక్క మందిరంలో మందసం ఉంటుంది. ఆ మందసంలో ఏమున్నాయి? ఆ మందసాన్ని మోసేటువంటి భాగ్యము ఇక్కడ తన ప్రజలకు ఇస్తా ఉన్నాడు దేవుడు. ఆ మందసంలో ఏమున్నాయని జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయము చూడండి ప్రియమైన వాళ్ళారా, 16వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 16వ వచనం. మందసంలో ఏమున్నాయి? ఆ మందసంలో ఏమున్నాయండి? మందసంలో దేవుని యొక్క శాసనములు ఉన్నాయి. దేవుని యొక్క శాసనములు 16వ వచనం, 21వ వచనం. నేను నీకు ఇచ్చే శాసనములను చాలా మందసంలో ఉంచవలేను. నిర్గమాకాండం 40వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆజ్ఞాపించినట్లు శాసనములు తీసుకొని, మందసములు ఏమున్నాయండి? శాసనములు కలిగిన పలకలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 10:2. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద మాటలను నేను ఈ పలక మీద రాసిన తర్వాత నీవు ఆ మందసంలో వాటిని. ఇప్పుడు చూడండి, మందసంలో ఏమున్నాయండి? దేవుని యొక్క శాసనములు కలిగినటువంటి పలకలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మందసాన్ని ఎవరు మోస్తున్నారో ఇప్పుడు చదవండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 8వ వచనం. నేటి వరకు జరుగునట్లు
నిబంధన మందసమును మోయుటకు కొంతమంది ప్రజలను దేవుడు ప్రత్యేకపరుచుకుంటా వచ్చినాడు. ఈ నిబంధన మందసంలో దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన వాక్యాన్ని మోసేటువంటి ప్రజలముగా, ఆయన వాక్యాన్ని మోసేటువంటి రాజులముగా, ఆయన వాక్యాన్ని మోసేటువంటి యాజకులముగా, ఆయన వాక్యాన్ని మోసేటువంటి ఆయన వాక్యమనే ఆ మందసాన్ని మోయుట కొరకై లేవీలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మందసాన్ని మనము మోయుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అండి? ఆనందంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అండి? సంతోషంతో ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు. ప్రేమైన సౌరీశ్వరుడా, క్రీస్తులో మనల్ని దేవుడు ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రేమైన సౌరీశ్వరుడా ఆయనకు పరిచారకులుగా ఉండడం కొరకై మొట్టమొదటి. రెండోదిగా స్వకీయ సాంపత్తికం ఉండడం కొరకై. స్వకీయ సాంపత్తికమైనటువంటి జనుల విషయంలో కానీ వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటంటే ప్రేమైన సౌరీశ్వరుడా ఆయన మందసాన్ని మోసేటువంటి బాధ్యత, ఆయన మందసాన్ని మోసేటువంటి బాధ్యత. తర్వాత చూడండి, ఇదే నిర్గమాకాండము 10వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి అక్క. నేటి వరకు క్షమించండి, ద్వితోపదేశకాండం, క్షమించండి, ద్వితోపదేశకాండం 10:8వ వచనం. నేటి వరకు జరుగునట్లు మోయుటకు. ఇది రెండవ విషయం ఏంటండి? ఒకటి నిబంధన మందసం మోయుటకు, దేవుని యొక్క వాక్కును మోయుటకు, దేవుని యొక్క ప్రేమను మోయుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా యెహోవా సన్నిధిలో నిలుచుటకు. ఎవరు ఆయన సన్నిధిలో నిలిచేదంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 24వ కీర్తన 4వ వచనంలో ఒక మాట కనబడతా ఉంది. చదవండి ప్రియమైన వాళ్ళారా. 24వ కీర్తన 4వ వచనం. ఆ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి. ఎవరు వీరు? 3వ వచనం చివరిలో ఉంది. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 10:8 ప్రకారము ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలిచి ఉండడం కొరకై దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో ఎవరయ్యా నిలిచేదంటే ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలిచేదంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనటువంటి జీవితం కలిగిన వారు. రెండోదిగా కపటంగా ప్రమాణం చేయనటువంటి వారు. మూడోదిగా నిర్దోషమైన చేతులు కలిగిన వారు. నాలుగోదిగా పరిశుద్ధమైన హృదయం కలిగినటువంటి వారు. ఒకప్పుడు దేవునిట్లో మనం నివసించేటువంటి వారం కాదు. అంటే ఒకప్పుడు మన జీవితంలో కపటం ఉన్నటువంటి పరిస్థితులు, వ్యర్థమైన దాని మనసు పెట్టుకునేటువంటి పరిస్థితులు, దోషముల చేత నింపబడిన జీవితము, పరిశుద్ధత లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు మనల్ని యేసుక్రీస్తులో దేవుడు మన యందు ఆనందించి మన యందు సంతోషంతో క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలో మనము నివసించగలుగుతా ఉన్నాం. ఆయన నిబంధన మందసాన్ని మోసేటువంటి భాగ్యము దేవుడికి తనకు స్వకీయంగా ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఉంది. ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము దేవుడు తనకు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వకీయమైన ప్రజలకు ఉంది. తర్వాత చూడండి ద్వితోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. నేటి వరకు జరిగినట్లు మోయుటకు, ఆయనను సేవించి దీవించుటకు, అనేకులను దేవుని నామాన్ని బట్టి మనం అనేకులను దీవించినట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, క్రీస్తులో మనల్ని దేవుడు ఆనందంతో సంతోషంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఈ వాక్యాల ఆధారాలు ఉన్నాయి. వాక్యాలు తనకు పరిచారకులుగా ఉండడం కొరకై, తనకు స్వకీయ సాంపత్యంగా మనం ఈ లోకంలో, తనకు ప్రతిష్టమైన జనముగా మనం ఈ లోకంలో ఉండడం కొరకై. ప్రేమైన సహోదరుడా, దేవునికి స్వకీయమైన జనుల విషయంలో కలిగేటువంటి ఆత్మీయ మేలు లేదంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఇంకో మాట రాయబడతా ఉంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మలాకి 3:17 చదవండి అక్క. వారు నా వారై స్వకీయ సాంపత్యమైందురు, తండ్రి కుమారుని కనికరించినట్లు. చాలక్క. ఇప్పుడు చూడండి, దేవునికి స్వకీయమైన ప్రజల విషయంలో, స్వకీయ సాంపత్యమైన తన ప్రజల విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడండి? కనికరం చూపుతా ఉన్నాడు. దేవుడు వారి విషయంలో కనికరం చూపుతా ఉన్నాడు. ఇన్ని ఆత్మీయ ఆశీర్వాదాలు, ఇన్ని ఆత్మీయ మేలులు దేవుడు తనకు స్వకీయమైన జనుల విషయంలో ఏర్పాటు చేసి పెట్టినాడు. ప్రేమైన సహోదరుడా, దేవుడు మనకు ఇవన్నీ ఆత్మ సంబంధమైన మేలులు ఇవన్నీ
దేవుడు ఇవన్నీ మనకు కలుగజేసేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధం మేలులు దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారానే ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు మనల్ని? ఎందుకు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకోవాలా? పరలోక రాజ్యంలో సెరాపులు ఉన్నారు, కెరాపులు ఉన్నారు, దూతలు ఉన్నారు, పెద్దలు, చాలా బలమైనటువంటి దూతలు ఉన్నారు పరలోక రాజ్యంలో. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు యేసుక్రీస్తులోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక కారణం ఉంది. చూడండి ప్రియమైన వాళ్ళారా, 1 తిమోతి 2:5 ఎందుకు యేసుక్రీస్తులోనే ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని అంటే ఒక కారణం ఉంది. యేసుక్రీస్తు గురించి బైబిల్ చెప్తుంది. 1 తిమోతి 2:5 నేనింకను చదవండక్క. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తిను. చాలక్క ప్రియమైన సరుసురుడా, దేవుడు ఒక్కడే. ఈ యేసుక్రీస్తు పిల్లవారు ఎలా ఉన్నాడండి? ఒక మధ్యవర్తిగా ఉండడానికి ఇష్టపడినాడు. ప్రభుకున్నటువంటి మనసును దేవుడు చూచినాడు. ప్రభుకున్నటువంటి మనసును దేవుడు చూచినాడు. ప్రియమైన సర్వేశ్వరుడా, అంత మాత్రమే కాదు, దేవుడు యేసుక్రీస్తులోనే మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే 1 తిమోతి 1:15 పైనంది పాపులను రక్షించుటకు పాపముల కొరకు ప్రాణం పెట్టేటువంటి మంచి మనస్సు యేసుక్రీస్తు పిల్లవారికి ఉందని దేవుడు చూచినాడు. అందుకొరకే యేసుక్రీస్తులోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మత్తయి సువార్త 9:6 మత్తయి సువార్త 9:6 ఎందుకు దేవుడు యేసుక్రీస్తు పిల్లవారిని ఎన్నుకున్నాడు అంటే ఆయన మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండడానికి ఇష్టపడే మనసు ఉంది. పాపానికి రక్షించడానికి, ఈ లోకానికి రావడానికి మనసు ఉంది ఆయనకు. ఆ మనసు దేవుడు చూస్తున్నాడు. మత్తయి సువార్త 9:6 ఆయనను పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి, ఈ యేసుక్రీస్తులోనే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పాపముల కొరకై మరణించడానికి, ఈ లోకానికి వచ్చేటువంటి మనసు ప్రభుకుంది. పాపం చేత పనిచేయడిన మానవునికి, పరిశుద్ధత కలిగిన దేవునికి మధ్యవర్తిగా ఉన్నాను రావడానికి ఇష్టపడే మంచి మనసు ప్రభుకుంది. పాపానికి క్షమించేటువంటి అధికారం ప్రభుకుంది. మత్తయి భక్తుడు చెప్తున్నాడు, మార్కు భక్తుడు చెప్తున్నాడు, లూకా భక్తుడు కూడా చెప్తున్నాడు. పాపమును క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని. ఇటువంటి మంచి మనసు ప్రభుకుంది కనుక దేవుడు యేసుక్రీస్తులోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమిన వాళ్ళ దేవుడు అంటే ఆయనకు 2 దినవృత్తాంతం 29:11 ప్రకారం మనము ఆయన సన్నిధిలో ధూపం వేయడానికి ఉండాల్సినటువంటి ప్రజలముగా ఉండాలని కొరకై, ఆయనకు పరిచర్య చేసేటువంటి ప్రజలముగా ఉండడానికి కొరకై. రెండోదిగా స్వకీయ సాంపత్యం ఉండడం కొరకై. స్వకీయ సాంపత్యం ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన మందసాన్ని మోసేటువంటి భాగ్యం. ఆయన మందసంలో ఏమున్నాయండి? దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి, దేవుని యొక్క నిబంధన పలకలు ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని క్రీస్తునందు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇన్ని ఆత్మీయ ఆధిక్యతలను. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారానే ఏర్పాటు చేసుకున్నాడంటే పాపమును క్షమించేటువంటి అధికారం ప్రభువుకు ఉంది. పాపముల కొరకే మరణించడానికి ఈ లోకానికి వచ్చే మంచి మనసు ప్రభువుకు ఉంది. మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఉండేటువంటి మనసు ప్రభువుకు ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి రావడానికి మన కొరకే మనమేమన్నా పరిశుద్ధులమా? మనమేమన్నా నీతిమంతులు? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేటువంటి వారం ఒకప్పుడు అంటే కాదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఒకప్పుడు మన స్థితి కనపడతా ఉంది. అక్కడ యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీ చేతులు రక్తం చేతను దోషముల చేతను ఏంటంటే ఒకప్పుడు మన జీవితము పాపముల చేత దోషముల చేత అపవిత్రపరచబడినటువంటి పరిస్థితులు. చూడండి ప్రేమిన వాళ్ళారా, ఇది యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం. నీతిని బట్టి పలకడు, సత్యమును బట్టి చదవండి అక్క. ఒకప్పుడు ఎట్లుండదండి మన జీవితము? వ్యర్థమైన దాని యందు. ఇప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు ఎవరు అండి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక నిర్దోషమైన చేతులు కలిగినటువంటి వారే ఆయన పరిశుద్ధ స్థలంలో నివాసం చేసే యోగ్యత. చదవనక వ్యర్థమైన దాని యందు నమ్ముకొని
ఒకప్పుడు ఏంటంటే మన జీవితం అంతే, వ్యర్థమైనటువంటి సహవాసము, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి క్రియలు అన్నీ కూడా మోసపూరితమైన జీవితము. తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళ 6వ వచనం. చదవండి అక్క. చాలక. ఒకప్పుడు ఎటుండే మన జీవితం? పాప క్రియలు. పాపం అంటే ఏంటంటే ఏదో ఘోరమైన కాదు, కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము. బైబిల్ చెప్తుంది, ఒక తల్లిని ఒక తండ్రిని సన్మానించకపోవడమే పాపమని బైబిల్ చెప్తుంది. దాన్ని బట్టి పెద్దలను గౌరవించకపోవడం పాపమే, నమ్మకమైన జీవితం జీవించకపోవడం పాపమే, సమయానికి వస్తానని సమయానికి రాకపోవడం పాపమే. ఒకప్పుడు మన జీవితం అది. ఒక వ్యక్తికి మాట ఇచ్చిండు, ఆ మాట మీద నిలబడకపోవడం కూడా అది కూడా పాపమే బైబిల్ ప్రకారం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ మాట తప్పేటువంటి జీవితం ఒకప్పుడు ఇవి వ్యర్థమైన జీవితం. ఒకప్పుడు వ్యర్థమైన దాని మీద మనసు నింపినటువంటి పరిస్థితులు. తర్వాత చూడండి, ఇదే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వారి కాళ్ళు పాపం చేయడానికి పరిగెత్తుచున్నవి చాలక. ఒకప్పుడు మన పాదములు పాపం చేయడానికి స్వకీయ సొంత మార్గాలు కల్పించుకొని ముందుకు సాగిపోయేటువంటి పరిస్థితులు. తర్వాత 8వ వచనం. శాంతవర్తనం వారు ఎరుగరు చాలక. ఒకప్పుడు మన మార్గాలు శాంతి కలిగి ఉండేవి కాదు. మనం ఎక్కడ ఉంటే అక్కడ కలవరము, మనం ఎక్కడ ఉంటే అక్కడ వివాదము, మనం ఎక్కడ ఉంటే అక్కడ మన ద్వారా అనేకులకు దుఃఖము, బాధ, కన్నీరు, వేదన, అంతే. అయితే ఇప్పుడు అలా కాదు. మన ద్వారా అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామాన్ని బట్టి మనము అనేకులను దీవించేటువంటి ప్రజలముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మన స్థితి ఇది, పాపం చేయడానికి మన పాదాలతో పరిగెత్తేటువంటి స్థితి, వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టుకున్నటువంటి స్థితి, శాంతి మార్గము ఎరిగినటువంటి వారం కాదు ఒకప్పుడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ద్వారా ఆయనకు పరిచారకులుగా ఉండగలుగుతున్నాము. ఆయన పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తున్నాము. ప్రియమైన వాళ్ళరా, ఎన్నో ఆత్మీయ ఆధిక్యతలు ప్రభు మనకి ఇచ్చినాడు. ఎవరికంటే తనకు స్వకీయ సాంబద్ధమైన తన ప్రజల విషయంలో క్రీస్తుని దేవుడు ఏర్పాటు క్రీస్తులోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి మరణం పొందేటువంటి మంచి మనసు ప్రభుకుంది కనుక క్రీస్తుని ఈ లోకానికి పంపినాడు. క్రీస్తుని అనుకున్నాడు దేవుడు. ప్రియమైన సౌరీశ్వరుడా, అందుకొరకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ 1:6 చివరి లైన్ చదవండి. ఎఫెసీ 1:6 చివరి లైన్. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇంతవరకు మనం వాక్యం చదువుకుంటూ వచ్చినాం. ఆయనకు పరిచారకులు ఉండడం కొరకై, ఆయన మందసాన్ని మోసేటువంటి ప్రజలంగా ఉండడం కొరకై, ఆయన పరిశుద్ధ స్థలంలో నివాసం చేసే ప్రజలంగా ఉండడం కొరకై, అనేకులను దేవుని నామాన్ని బట్టి ఆశీర్వదించేటువంటి ప్రజలముగా మనం అందరం ఉండడం కొరకై క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులను దీవించేటువంటి ప్రజలమా, ఆ ధన్యత మనకుందా, ఆ అర్హత మనకుందా అంటే ఒకప్పుడు లేదు. ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారం మనము, క్రీస్తు రక్తం చేత విమోచించబడినటువంటి వారం మనము, క్రీస్తు నామంలో క్రీస్తు ద్వారా దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి స్వకీయ ప్రజలము మనము, స్వకీయ సాంపాద్యమైన ప్రజలము మనము దేవునికి. యేసుక్రీస్తు ద్వారా మన పాపములకు ఎప్పుడైతే క్షమాపణ పొందినామో, యేసుక్రీస్తు నామాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకొని మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించినామో, అంగీకరించినామో, అప్పుడే మనము అనేకులను దేవుని నామాన్ని బట్టి దీవించే ప్రజలుగా దేవుడు సిద్ధపరచుకున్నాడు. దేవుని మందసాన్ని, దేవుని శాస్త్రాల, దేవుని యొక్క ఉద్దేశాలను మోసేటువంటి ప్రజలముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయన మందిరంలో పరిచయం చేసే ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉద్దేశం అదేనండి. ప్రియమైన సౌరీశ్వరుడా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశాలు ఇవన్నీ ఉన్నాయి. చాలాసార్లు మనం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆ ఏర్పాటు కొన్నిసార్లు మానవుడు యోచించడు. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఒంటరిగా మనం ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకని ప్రశ్నించుకుంటే ఎన్నో జవాబులు, ఎన్నో తలంపులు, ఆత్మీయ తలంపులు దేవుడు మనకు ఇస్తాడు.
దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా, బిడ్డ ఇందుకొరికి నేను ఏర్పాటు చేసుకున్నది, కుమారుడా ఇందుకొరికి నేను ఏర్పాటు చేసుకున్నాను, అమ్మ కుమార్తె బిడ్డ ఇందుకొరకే నేను ఏర్పాటు చేసుకున్నది. దేవుని యొక్క ప్రణాళికలన్నీ నెరవేర్చేటువంటి ప్రజలముగా మనం ఉండు కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకుంటామండి. యోహాను సువార్త 4:24 ఈ వాక్యాన్ని చదువుకొని అందరం అప్పుడు ఆరాధనలోకి వెళుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుంటామండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని ఆత్మ కలిగిన వారమై, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు. లోకంలో రకరకాల దురాత్మలు ఉన్నాయి. దురాత్మలు పట్టిన వారు ఉన్నారు యేసుప్రభుల వారి కాలంలో. దురాత్మలు పట్టినటువంటి వారు కూడా యేసుప్రభుల వారి కాలంలో ఉన్నారు. ఒకసారి ఒక చోట ఒక ఆమెకు దయ్యం పట్టింది, నిలుగుతూ ఉంది, వెంటికలు పిక్కుంటా ఉంది, వేరే వేరే మాటలు మాట్లాడుతూ ఉంది. అక్కడ ఉన్నదన్న అప్పుడు విశ్వాసిగా ఉన్నా, తమ్ముడు థామస్ ప్రార్థన చేయకంటే ప్రార్థన చేసినాం. దురాత్మలు అయితే దయ్యమాత్మ కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. దయ్యమాత్మ ఉంది, దురాత్మలు ఉన్నాయి, సాతాన యొక్క ఆత్మలు ఇది. అయితే దేవుని యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఏ ఆత్మ కలిగి ప్రభుని ఆరాధించాలంటే సేవకునిగా నేను విశ్వాసులు మనందరము దేవుని ఆత్మ కలిగిన వారమై ఆరాధించేటువంటి ప్రజలముగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు చెప్పేటువంటి మాట సత్యముతో. ఈ లోకంలో సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. ఈ వాక్యం ఎంత సత్యం అంటే ఇశ్రాయేలు ప్రజల కాలం నుంచి నేటి వరకు కూడా ఈ శాసనాలు జరిగినాయి, జరగబోయేటి కూడా ఈ వాక్యంలో రాయబడినవే జరుగుతాయి, వేరేటి ఏం జరగవు. పేదవారు మొదలుకొని, దరిద్రులు మొదలుకొని, పెద్ద రాజులు సైతం కూడా ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకొని దీవించబడిన వారు ఉన్నారు. ఎంత సత్యం అంటే అంత సత్యం. వాక్యం వెలుగులో మనము దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై సత్యమైన వాక్య అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించగలిగితే ప్రభువు సంతోషిస్తాడు. దేవుడు మనల్ని క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువును మనము ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 122 అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 120 ఒకటో చరణం చివరి చరణం 1-2 చివరి చరణం ఆడుకుంటామండి. 1-2 చివరి చరణం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలు పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలు పరిశుద్ధులము చేరి. పాప భారము వచ్చనేసు జగతి. పాప భారము వచ్చనేసు జగతి. పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నిత్య జీవము హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి
పరిశుద్ధులము చేరి దయమర్పించెదము ప్రభునకు స్తుతి పరిశుద్ధులము చేరి సంకట క్లేశము పరిచయం నమ్రతతో దీనుడై సంకట క్లేశము పరిచయం నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభు రక్షణ ద్వారము తెరచెను ప్రభు నిత్య నిరీక్షణ నిత్య నిరీక్షణ సమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితమూల కాపాడు మా జీవితమూల ఇదే మా వినతి ఇదే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి దయచేసి కూర్చుంటామండి.